హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంటా అఫీషియల్. ఇవాళ మేము మన కమన్పూర్ రిసార్ట్లో అయితే ఉన్నాం. ఎందుకు వచ్చినామంటే ప్రతి ఒక్క వీడియో ఇందులోనే తీస్తాం మేము. అంటే వీడియో అంటే నార్మల్గా మేము ఏ ప్రాంక్ వీడియో అయినా కానీ, గేమ్స్ వీడియో అయినా కానీ, సంథింగ్ ఏ వీడియో అయినా కానీ ఇందులోనే కమన్పూర్ రిసార్ట్లోనే తీస్తాం. అంటే ఇది చాలా విశాలంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మళ్ళీ ప్లేస్ కూడా మీకు చూపెడతా. మీకు ఎవరికైనా ఈ రిసార్ట్ బుక్ చేసుకోవాలంటే కూడా మీ నంబర్ పెడతా. క్రేజ్ ఉంటుంది గైస్, ఓకేనా? ప్రతి ఒక్కరు విజిట్ కండి, ఓకేనా? అంటే నార్మల్గా మన కరీంనగర్లో కమన్పూర్ రిసార్ట్ అంటే ఫేమస్. అది బాగా క్రేజీ ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. 2 డబల్ బెడ్రూమ్ ఉంటాయి. అన్నీ చూపెడతా మీకు, లోపల ఫర్నిచర్ ప్రతి ఒక్కరు చూపెడతా, ఓకేనా గైస్? ఇదైతే స్విమ్మింగ్ పూల్. ఇప్పటిదాకానైతే దీనిలో దుంకి పరిశాన్ అయింది. చూసిరా గైస్, చాలా పెద్ద ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. ఇంకా మీదికి పోతేనైతే ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇంకా పెద్ద ఏమన్నా పార్టీ కూడా చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు. మొత్తం స్విమ్మింగ్ చేసి మొత్తం అంతా పరిశాన్ అయింది, నిలబడ్డారు. పృథ్వీనారాయణ అయితే యాక్టింగ్ చేస్తాడు. నేను మెల్లగా ఇక అత్తడా రాడవచ్చని చింటుగాడు మునిగిండి ఇవాళ దాకా పోతే ఇంకొక 5 సెకండ్లు అయితే ఏమంటే ఎటు పోదురా చెల్లా డాడీ ఏలియన్ అయిటాడు. ఇక వీని డాడీ ఊసిపోయింది. ప్రదీప్ గారు డైర్ ఊసిపోయింది కూడా పెడతా కాసి. మొత్తం ఏంటంటే అవి 2 కిందికి అనుకోవడం, మీది కూడా ఇటు ముఖం చూపెట్టరా. ఇగో అస్లామును చింటిగాడు ఇద్దరు కలిసి, అస్లామును చింటిగాడు ఏమైంది అసలు మొత్తం మ్యాట్ చెప్పు ఒకసారి. ఒత్తుడు అది ఏమైందంటే దానిలో నీళ్ళలో దుంకినాక ఇతరు చెప్తాడు. అసలు వాటి పట్టుకుంటుడే అసలు మెడలు అందుకున్నాడు. మెడలు అందుకుంటారా పోయి మెడలు అందుకున్నాడు. పిస అయిపోయింది. ఇక మనవాడు అయితే ఇక అమ్మన్ దత్తేడి నేను ఏం చేసిరు. ఇగో దత్తు ఏమైంది? దత్తు మొత్తం నిండా ముంచిండ్రు ఇట్లా. దత్తును పట్టుకపోయిన వీడియో కూడా పెడతా కదా, చూడరు ఒకసారి దత్తుని ఎట్లా పట్టుకపోయారు. ఓకే ఓకే కడిగిరే లైఫ్ లో గుర్తుండాలి. లోపలికి వెళ్ళి అయితే పట్టుకపోయారు దత్తును. క్రేజ్ ఉంది కదా రిసార్ట్ అయితే, క్రేజ్ ఉంది కదా రిసార్ట్ అయితే. వెరీ నైస్. ఇది చూపెడతా మీకు, లోపల లొకేషన్ కూడా చూపెడతా. ఒకటి బయట బాత్రూమ్, మన బండ్లు కానీ కార్లు కానీ ఇక్కడ తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం వంటలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వంటలు కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడనే ఆడుతారు అందరూ. ఆ చిన్న పాప ఆడుతుంది చూసిరుగా. పాప చోటి అరే ఇట్రా. ఓకే, ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఎందుకు కూర్చోవచ్చు, అంత పెద్దగా ఉంటుంది అది. అవును, లైట్స్ వేస్తా అంటే ఇంకా లైటింగ్స్ వస్తాయి. అంటే నాకు లైట్స్ బాగా స్విచ్ బోర్డులు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో తెలియదు. ఇది చూసిరు కదా, క్రేజీ ఉంటుంది. ఇది హాల్, ఇది మొత్తం హాల్. ఇది సింగిల్ బెడ్రూమ్. ఇదైతే సింగిల్ బెడ్రూమ్. నార్మల్గా ఒక 2 మెంబర్స్ అయితే పడుకోవచ్చు ఇందులో, మంచిగా ఉంటుంది. హాల్ చూసిరుగా గైస్, హాల్. ఇది మొత్తం పెద్ద హాల్. ఇది మనకైతే డైరెక్ట్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నది. అంటే మీరు సంథింగ్ ఏమన్నా బీర్స్ కానీ సంథింగ్ ఏమన్నా తెచ్చుకుంటే మాత్రం కూలింగ్ పెట్టుకోవచ్చు ఇందులో. డబల్ డోర్ ఫ్రిడ్జ్
ప్యూరిఫైయర్ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్. ఇంకా ప్రతి ఒక్క వంట చేసుకోవచ్చు గాయస్ ఇక్కడ. మీరు ఏదంటే అది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు విజిట్ కండి, క్రేజీ ఉంటుంది. మీ కరెంట్ పోయినా కానీ ఇన్వర్టర్ కూడా ఉన్నది. ఇన్వర్టర్ చూసారు కదా. బెడ్ చూడండి, బెడ్ కూడా క్రేజీ ఉంది. వాష్రూమ్, చూసారా గైస్. ఇది ఇంకో బెడ్రూమ్, ఇది డబుల్ బెడ్రూమ్. ఇది కాస్ట్లీ బాత్రూమ్ క్రేజీ ఉంటుంది. మీకు అంతా బయట కొంచెం బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది. అంటే బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ సంథింగ్ హాల్ కానీ ఇంకా కిచెన్, బయట కూడా కిచెన్. 3 బెడ్రూమ్లు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మనకు. మీరు ఎంతమంది వచ్చినా పడుకోవచ్చు. మీది కూడా చూపెడతా, మీది కూడా చూపెడతా. చూసిరా గైస్, 50 మంది డైరెక్ట్. 50 మంది కాదు, 100 మంది అయినా పడతారు దీనిలో. ఎంత పెద్ద బర్త్డే చేసుకోవచ్చు. చిన్నపాటి మినీ ఫంక్షన్ ఇది. ఎంత మంచిగా ఉందన్న వ్యూ. శివన్న వ్యూ చూసిరా గైస్. గుట్టలు ముంగట క్రేజీ ఉంటుంది. ఎంత పీస్గా ఉంటుంది అంటే మస్తు ఉంటుంది. పీస్గా, చాలా పీస్గా ఉంటుంది. బయట కూడా చెట్లు పీస్ అంటే ఎంత మంచి ఆక్సిజన్ అంటే మనకు. బయట ఆడ అంతా కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా ఈ రిసార్ట్లను అయితే మంచి మంచి ఫొటోస్ తీయచ్చు ఇక్కడ. అంత మంచి లొకేషన్ ఇది. ఓకే గైస్, మొత్తానికి అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు విజిట్ కండి ఈ రిసార్ట్కి. క్రేజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు మాత్రం దీన్ని మిస్ కాకండి. ఎందుకంటే కరీంనగర్లో ఇంత మంచి రిసార్ట్ ఎక్కడ కూడా దొరుకుతుంది కావచ్చు, కానీ కొన్ని సౌకర్యాలు మంచిగా ఉంటాయి. ఈ రిసార్ట్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఇప్పటికి దీనిలో నేను ఒక 20 సార్లు వచ్చిన ప్రతిసారి మేము ఇదే రిసార్ట్ తీసుకుంటాం. మీరు మాత్రం మిస్ కాకండి. మీకు ఎవరైనా రిసార్ట్ కావాలి అనుకుంటే మాత్రం దానిలో డిస్క్రిప్షన్లో అయితే నంబర్ యాడ్ చేస్తా, కాల్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, బాయ్ బాయ్ బాయ్. అసలు మాట్లాడు, ఏమైంది లాస్ట్ ఎగ్జామ్? ఏమైంది దత్తుబాయ్? ఘోరంగా అయితే అంత చెమటలు పడ్డాయి. రిసార్ట్కి దత్తుబాయ్ కడతాడు. దత్తుబాయ్ ఒక్కొక్కరిని 20 మందిని కొడతాడు. 10 మంది అంటే 10 మందిని అంటే మొన్న జ్యోతినగర్లో 20 మందిని కొట్టిండని తెలిసింది. ఓకే గైస్, బాయ్ బాయ్.